Nobody can stop this flow. Hallelujah. Hallelujah. వెళ్ళి అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. త్వరగా కొన్ని భాగం చూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి, మనం గ్రహిస్తున్నాం దానియేలు ప్రార్థనలోనికి వెళ్ళగానే లేదా తన మనస్సును అప్పగించి ప్రార్థించగానే దేవుని సన్నిధిలోనికి వెళ్ళగానే ఆ మాటలు పరలోకంలో వినపడి అక్కడ నుండి గాబ్రియేలు వచ్చినట్లుగా, గాబ్రియేలు వెళ్ళమని తనకు సెలవైనట్లుగా మనం వింటున్నాం. అంటే మనకేమర్థమవుతుంది చూడండి, ఆ మాట చదువుకుని అప్పుడు మనం వెళ్దాం. 10వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు దానియేలు, భయపడకము, నీవు తెలుసుకునవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. కనుక నీ మాటలను బట్టి నేను వచ్చాను అని చెప్తున్నాను. అంటే మనకి ఏమర్థమవుతుంది, ఎప్పుడు మనం దేవుని సన్నిధిలోనికి మన మనస్సును అప్పగించి దేవుని ఎదుట మనం తగ్గించుకుంటామో అప్పుడు ఆ అసైన్ చేయబడిన లేదా ఆ పని కొరకు దేవుడు ఎవరెవరిని నియమించారో ఆ దూతలు కదులుతారు అని మనకు అర్థమవుతుంది. అది గాబ్రియేల్ కావచ్చు, ఇక వేరే దూత కావచ్చు. ఇప్పుడు ఆలోచించండి, మనం రెగ్యులర్గా చదువుతున్న ఎస్తేర్ గ్రంథంకి వద్దాం. మరి ఎస్తేర్తో పాటు మొర్దెకై ఇంకా యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారే, గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో 3 దినాలు గడిపారు కదా. మరి అప్పుడు పరలోకం నుండి సమాధానం వచ్చింటుందా లేదా చెప్పండి. ఖచ్చితంగా పరలోకంలో నుండి సమాధానం వచ్చే ఉంటుంది. ఎందుకంటే అది కూడా జరుగుతుంది అదే శూషణ కోటలో. అక్కడ కూడా పరిస్థితులన్నీ అదే బబులోను దేశంలో. ఇప్పుడు మనం చదువుతున్న ఎస్తేరు గ్రంథంలో ఉన్న విషయాలు కూడా అదే బబులోను దేశంలో. హల్లెలూయా. ఎప్పుడు మనం ప్రార్థిస్తున్నా మనం ఆ ప్రార్థన గనక పరలోకంలో వినపడిందా ఖచ్చితంగా మనకి సమాధానం అనేది పంపబడుతుంది. ఇంకొక ప్రశ్న, ఒకవేళ 21 దినములు అయిన తర్వాత నన్ను అడ్డగించిన యుద్ధం ఇలా ఉండింది అని గాబ్రియేల్ చెప్తున్నాడు కదా. ఇంకా ప్రేయర్ కంటిన్యూ చేస్తున్నాడు కనుక దానియేలు తనకి వర్తమానం చేరింది కదా. ఇంకా అవ్వదులే అని ఒక్కరోజు ప్రార్థించి విడిచిపెట్టి ఉంటే గాబ్రియేల్ వచ్చిండేవారో లేదో ఒకసారి ఆలోచించండి. 21 దినములు నన్ను అడ్డగించారు అని చెప్తుంటే ఆ 21 దినాలు దానియేలు కన్సిస్టెంట్గా ప్రార్థనలో ఉన్నారు. చాలాసార్లు మనం అడిగి విడిచిపెడుతూ ఉంటాం. అలా కాకుండా మనం ఆ విషయాలను అడుగుతూ ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మన మనస్సును నిలిపి ఉండే అనుభవాల్లోనికి వెళ్ళాలి. ఆ 3 దినాలు వారు చేసిన ఉపవాస ప్రార్థన ఎస్తేర్ని అక్కడ ఉన్న ఆజ్ఞను అంటే రాజు యొక్క అనుగ్రహం పొందుకున్నట్లుగా చేసింది మొట్టమొదటిగా. రెండవది, ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసింది. హామాను
తన పనిని, తన కుట్రను త్వరగా చేయుటకు ప్రేరేపించింది. అంటే ఎవరి పరిమాణం వాళ్ళు పూర్తి చేసుకుంటున్న స్థితిలోనికి వెళ్ళారు. ఉపవాస ప్రార్థనకి ఉండే పరిస్థితులు ఇలా ఉంటాయి. ఎవరి పరిమాణం వాళ్ళు పూర్తి చేసుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. చెప్పండి అన్నమాట. ఎవరి పరిమాణం వారు పూర్తి చేసుకోవటానికి స్తోత్రం. అలా ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో ఉన్నారో అప్పుడు ఖచ్చితంగా అసైన్ చేయబడిన దూతలు కూడా బయలుదేరి ఉంటారు. యుద్ధములు జరుగుతూనే ఉండొచ్చు. పారసీక దేశం యొక్క అధిపతి, గ్రేకీయుల అధిపతి ఎలా అయితే యుద్ధములు చేస్తూ ఉన్నారో అలా మనందరి జీవితాల్లో కూడా మన బ్లెస్సింగ్ రాకుండా, లేదా మన కొరకు పెట్టిన వర్తమానం రాకుండా, మన కొరకు పెట్టిన ప్రతి ఈవి రాకుండా యుద్ధములు జరుగుతూ ఉంటాయి. ఈ ఒక్క విషయాన్ని మనం ఈరోజు గ్రహిద్దాం. అందుకే కన్సిస్టెంట్గా ప్రేయర్లో ఉండడం అండ్ సన్నిధిలో ఉండడం చాలా ముఖ్యం. హల్లెలూయా. ఎలాగైతే అక్కడ రాజ్య అధికార గ్రంథములో లిఖించి పంపించి ఆజ్ఞలు దాన్ని ఆల్రెడీ పాటిస్తూ, అంటే నా అనుమతి లేకుండా ఎవరు రావడానికి వీల్లేదు అనే ఆజ్ఞను దాటినా సరే దయ పొందిన అనుభవాలు కనిపిస్తున్నాయో అలా పరలోకపు నీతి నెరవేర్చబడినట్లుగా భూమి మీద ఉన్న నీతిని అధిగమించడం సాధ్యమవుతుంది. ఆమేన్. నేనంటాను, భూమిలో నెరవేర్చబడుతున్న లోకపు నీతి పరలోకపు నీతి ముందు తల ఒగ్గుతుంది అంటున్నాను. ఆమేన్. ఇది ఇలాగే అని చెప్తున్న లోకపు నీతి పరలోకపు నీతి ముందు తల వంచాలి. హల్లెలూయా. ఇలా మనందరి జీవితాల్లో కూడా ఒక బ్రేక్ త్రూ రావాలని ప్రార్థన చేసుకుందామా? ప్రతి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేద్దాం. చూడండి, ఎగ్జాక్ట్గా ఎస్తేర్కి ఎలాంటి విడుదల దొరికిందో అలాగే నువ్వు రాజుకి విందు చేయాలి, హామాను పట్టుకోవాలి, ఇవి కాదు. ఎవరెవరి జీవితంలో హామాను వలె అమాలేకీయులకి ఎలా అయితే ఎదోమీలు ఎలాగైతే పని చేస్తున్నారో వారందరూ ఓడిపోతారు. సేమ్ వ్యూహం అని నేను అనట్లేదు, కానీ విడుదల మాత్రం సేమ్ గా ఉంటది అంటున్నా. ఆమేన్. ఏ దారిలో నుంచి వచ్చినా విడుదల మాత్రం ఏకరీతిగా ఉండబోతుంది. కనుక ఈరోజు అందరం క్లెయిమ్ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? నీ బ్లెస్సింగ్ ఏ మధ్య ఆకాశంలో ఆగిందో, ఏ ఆకాశంలో ఆగిందో, ఏ అధిపతులు అంటే ఇంతవరకు ఆలోచించండి. మన కుటుంబాల మీద ఎలాగైతే దేవదూతలు అసైన్ చేయబడతారో అపవాది కూడా వాడు అసైన్ చేసిన అధిపతులు ఉంటారు. వాళ్ళు మనకి రావాల్సిన బ్లెస్సింగ్ ని రాకుండా అడ్డగిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా ఛేదించుకొని, వాటన్నిటిని కూడా దాటి నీ బ్లెస్సింగ్ నీ వద్దకు రావాలని ఈరోజు ప్రార్థన క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేయి. దేవుడు కార్యం చేయబోతున్నారు. నమ్మి ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. అక్క